జనవరి 30న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరి నెల్లూరు జిల్లా సిపిఐ ఆఫీసులో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా చలో విజయవాడ పిలుపునిచ్చారు. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ మున్నా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటిస్తూ తక్షణమే పూర్తి స్థాయి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలి, అన్ని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కొలువులకై కొట్లాడుకుందాం రండి అని నినాదం చేస్తూ జనవరి 30న విజయవాడకు భారీగా తరలి రావాలని కోరింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, వాలంటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగూరు బాషా, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు షేక్ జరీనా, రేవంత్ బాదల, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు చలో విజయవాడ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు రణభేరి ఈ నెల 30వ తేదీ నెల్లూరు జిల్లా ఉన్న నిరుద్యోగులకి, అదేవిధంగా వాలంటీర్లకి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి 20 నెలలు పూర్తి అవుతున్నా ఇప్పుడు దాకా నిరుద్యోగుల పట్ల ఎటువంటి హామీలు అమలు చేయకుండా వీళ్ళు మళ్ళా సూపర్ 6 సూపర్ హిట్ అని సభలు నిర్మించుకోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి షూటింగ్ ఒకే ప్రశ్న అడుగుతున్నాం. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని సభ పెట్టినప్పుడు సూపర్ 6 మేనిఫెస్టోలు మీరు ఒకసారి చూసారా? సూపర్ 6లో ఫస్ట్గా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాం, అవకాశాలు కలిగించిన పక్షంలో నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి దాంట్లో మెన్షన్ చేసినారు. అది మీరు ఎవరు చూడలేదా? చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద ఆయన అయిపోయి చూపు పోయింది అనుకోవచ్చు. నారా లోకేష్ గారి పరిస్థితి ఏమైంది? ఆయన కూడా చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి మేము కానీ వస్తే 10,000 గౌరవ వేతనం ఇస్తాం, ఆ చిల్లమ్మకి 5,000 సరిపోదు, 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఏది 10,000 గౌరవ వేతన నిర్దాక్షిణంగా 2,60,000 మంది వాలంటీర్లని తీసేశారు. ఈరోజు సచివాలయం సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళ సమస్యలకు గురి చేసే పద్ధతిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా రేషన్ డీలర్లు, వ్యాన్ డ్రైవర్లు వీళ్ళని అందరినీ నిర్దాక్షిణంగా జాబులను తొలగించడం. వీళ్ళంతా ఏ 10వ తరగతి చదువుకున్న వాళ్ళే, డిగ్రీ పట్టా పొంది పిహెచ్డీ చేసిన వాళ్ళే, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు వీళ్ళ పోస్టులు కానీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వదలాలని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ యువకులు, విద్యార్థి యోజన సంఘాలు అన్నీ కలుసుకొని ఈ నెల 30వ తేదీ విజయవాడకి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. వీళ్ళు తప్పుడు విధానాన్ని తిరగొట్టి పోరాడితే పోయేది ఏదో బానిసల సంఖ్యలో తప్పకని చెప్పి పిలుపునిస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అందరూ చలో విజయవాడకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎస్కే నాగూర్ భాష, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాలంటీర్లకి 5,000 సరిపోతే మేము వస్తే 10,000 ఇస్తాము, ఉగాది రోజు తీపి కబురు చెప్తామని చెప్పి వాలంటీర్లకు 5,000 సరిపోతే 10,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఎన్నికల ముందు. ఎన్నికలు వచ్చిన తర్వాత వాలంటీర్లు అసలు పట్టించుకోలేదు. మేమందరం వీళ్ళు అడిగితే మీకు జియో పాస్ చేయలేదు, దానివల్ల మేము తీయేస్తామని చెప్పి 2,60,000 మందిని ఉద్యోగం నుంచి దక్షిణంగా తీయేశారు. ఈ నెల 30వ తేదీ అంటే జనవరి 30వ తేదీ చలో విజయవాడ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క వాలంటరీ తప్పకుండా రావాలని మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.